ఇండోర్ ప్లాంట్స్ పెంచుకునే వాళ్ళకి చాలా మందికి తెలిసిన ప్లాంట్ ఇది. జేడ్. ఈ జేడ్ అనేది రీసెంట్‌గా అందరూ చాలా ఎక్కువగా పెంచుకుంటున్న మొక్క. సో, సమ్మర్‌లో గూడా అన్ని మొక్కలు వాడిపోయినా, ఇది మాత్రం చాలా ఫ్రెష్‌గా ఉంది. అంటే ఇది సక్యులెంట్ కదా! వాటర్‌ని ప్రిజర్వ్ చేసుకుంటది దీని లీవ్స్‌లో. సో, ఇది ప్లాంట్ సర్వైవ్ అయింది. మిగిలినవి చాలా వరకు ఎండిపోయినా గూడా. అయితే దీన్ని చాలా రకాలుగా పిలుస్తారు గదా! లక్కీ ప్లాంట్ అని, తర్వాతేమో ఇది ప్రాస్పెరిటీ రిలేటెడ్ ప్లాంట్ అని చాలామంది. అంటే అవేమీ నాకు తెలీదు గానీ, నాకు నచ్చింది గాబట్టి నేను ఈ ప్లాంట్‌ని పెంచుకుంటున్నానంతే. అంత పర్టిక్యులర్‌గా లక్కీ ప్లాంట్ అని పెంచడం ఏం లేదు. అయితే ఇది ఒక తెలియని బ్యూటీ దీనిలో ఉంటది ఈ ప్లాంట్‌లో. అంటే చూడ్డానికి ఇది బోన్సాయి ప్లాంట్‌లా అనమాట. అంటే దీని స్ట్రక్చరే అలా ఉంటది బోన్సాయిలా. సో, దీన్ని కాండం స్టెమ్ కొంచెం ఏజ్ వచ్చేటప్పటికి మనకి బోన్సాయి లుక్ అనేదొస్తది. సో, చాలా వరకు నేను ప్లాంట్స్‌ని ఇచ్చాను. ఇందులో కూడా టైప్స్ ఉంటాయి. నా దగ్గర ఉన్నవి ఒక 3 టైప్స్ ప్లాంట్స్ ఉన్నాయి నా దగ్గర ఈ జేడ్‌లో. అవెలా అంటే లీవ్స్ దగ్గర కొంచెం స్టెమ్స్ లైట్ పింకిష్ కలర్‌లో రావడం. ఇంకొకటి లైట్ గ్రీను. ఇంకొకటేంటంటే ఈ 2 మిక్స్ అయిన కలర్‌లో రావడం. సో, అలా ఉంటాయి దీనికి. అయితే నేను చాలా వరకు ప్లాంట్స్‌ని ప్రొపగేట్ చేశాను స్టెమ్స్‌తో. అయితే నేను దీన్ని ఇంతకుముందు అంటే నేను యూట్యూబ్ ఇవి వీడియోలు లేనప్పుడు చాలా పెద్దగా ప్లాంట్ అయితే పెరిగింది. అయితే అది ఒకసారి చాలా పెద్దగా గాలొచ్చినప్పుడు కుండీ కిందకి పడిపోయింది గోడ మీద నుంచి. ఇప్పుడు మొక్కయితే చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. సో, అప్పుడు తెలీదు నాకు ఏజొస్తే ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటది ఈ ప్లాంట్ అని. సో, అందుకని దీన్నిలా కొంచెం వేరే దాంట్లో షిఫ్ట్ చేసేటప్పుడు అంటే రీపాటింగ్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నాను. దీనికొక షేపొస్తే బావుంటది గదా! అని. సో, అలా దీన్నేంటంటే రీపాట్ చేశానన్నమాట. ఈ చిన్న పాట్‌లో 2 ప్లాంట్స్ ఉన్నాయి. ఇవి 2 ఇయర్స్ పైన అయిందిది. ప్లాంట్ పెంచడం చాలా ఈజీ. మెయింటెనెన్స్ ఏముండదు దీనికి. జస్ట్ బాగా ఎండలో కాకుండా అలా అని షేడ్‌లో గూడా కాకుండా ఉంచితే పర్వాలేదు. దీన్ని బాల్కనీలో అలా పెట్టుకున్నా. టెర్రస్ పైన పెట్టినా గూడా ఇదేం పెద్ద డ్యామేజ్ అవ్వదు. నేనైతే ఇప్పుడు టెర్రస్ పైనే ఉంచాను దీన్ని. దీన్ని రీపాట్ చేసిన తర్వాత కిందున్న ప్లాంట్స్‌తో పాటు పెట్టానన్నమాట. అంటే మన బాల్కనీలో. అంటే ఇండోర్ ప్లాంట్స్ ఉన్న ప్లేస్‌లో పెట్టాను దీన్ని. సో, ఎప్పటినుంచో అనుకుంటున్నాను దీన్ని మార్చాలని. నాకు ఈ రోజుకి వీలైందది. ఎలా అయినా దీన్ని చేంజ్ చేయాలని అనుకున్నాను. సో, ఈ ప్లాంట్ చూస్తే మనకి ఎలా అంటే ప్రతిరోజు దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దీనికి వాటరింగ్ రోజు ఇవ్వాల్సిన పని లేదు. అయితే మనం తీసుకోవాల్సిన ఒకే ఒక కేరింగ్ ఏంటంటే ఎక్కువ ఓవర్ వాటరింగ్ అనేది ఇవ్వకూడదు దీనికి. వేరు వెంటనే కుళ్ళిపోద్ది. ఓవర్ వాటరింగ్ అనేది ఉంటే. సో, నేనైతే దీనికి మట్టి కిందంతా పొడిగా ఉండేలానే చూస్తానిప్పుడు. కింద ఏమీ లేకుండా కాండం స్ట్రెయిట్‌గా ఎదిగి పైన బుషీగా రావాలని పెట్టుకున్నాను నేను. సో, చూడాలా షేప్ వస్తదా రాదా అని. అలా ఒకదాన్ని ప్లాంట్‌నైతే కట్ చేశాను. 2 ప్లాంట్స్ కదండీ! 2 ప్లాంట్స్‌ని కూడా నేను అలానే అరేంజ్ చేశాను. ఇదేమీ దీనికి ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సిన పని అలా ఏం లేదు. అయితే ఈ ప్లాంట్‌ని చాలా ఎక్కువగా ఏంటంటే ఇండోర్‌లో పెట్టినా గూడా టేబుల్ మీద చాలా డెకరేటివ్ ప్లాంట్‌గా పెడతారు. డెకరేటివ్ ప్లాంట్‌గా చాలా అందంగా ఉంటుంది. మంచి పాట్ చూసి ఆ పాట్‌లో దీన్ని మొక్కను పెట్టుకుంటే మనం చూడడానికి చాలా బావుంటది. పర్టిక్యులర్‌గా దీనికి ఎటువంటి పెస్ట్ రాదు. అది దీనిలో ఉన్న స్పెషల్ క్వాలిటీ. ఇప్పటివరకైతే నేను చూడలేదు. ఎలాంటి పెస్ట్ రాలేదు దీనికి. ఎప్పుడైనా దీనికి వాటరింగ్ చాలా ఎక్కువైపోతే మాత్రం లీవ్స్‌లో కలర్ చిన్నగా చేంజ్ అవుతది. సో, దాన్ని మనం వెంటనే ఐడెంటిఫై చేసి కొంచెం ఎండలో పెట్టుకోవడం, వాటరింగ్ ఆపేయడమో చేయాలి. అలా అయితే ప్లాంట్ చాలా బావుంటది. సో, కట్ చేసిన చిన్న చిన్న ఆకుల నుండి కూడా కొత్త మొక్కలొస్తాయి. నేనైతే అలానే ప్రాపగేట్ చేశాను దీన్ని. ఇలా ఇంత షేపొచ్చి, ఇంత పెరిగిన ప్లాంట్ అయితే మాత్రం మనకి నర్సరీలో చాలా కాస్ట్.
ఎందుకంటే నేనివి గిఫ్ట్‌గా ఇచ్చాను గాబట్టి నాకు ఐడియా ఉందవి. గిఫ్ట్‌గా అంటే ఆ నర్సరీలో నేను దాని కాస్ట్ కనుక్కున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే నేనే వాటిని నాకు నచ్చిన చిన్న చిన్న షేప్స్‌లో తయారు జేసి గిఫ్ట్‌గా ఇచ్చానన్నమాట ఈ ప్లాంట్స్‌ని. ఇదొకటి తర్వాత మనకి లక్కీ కాయిన్ ప్లాంట్ ఉంటుంది గదండీ! అది కూడా. అది కూడా చాలా బా వస్తది. సో, ప్రెజెంట్ అయితే ఈ 2 ప్లాంట్స్‌ని చేశాను. ఇంకా 2 ప్లాంట్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ మళ్ళీ రిపోర్టింగ్ చేస్తాను. ఒకేసారి అన్నీ అవ్వదు గదా! సో, అలా కిందున్నవన్నింటిని ఆకులనన్నీ కట్ చేసేసాను. కట్ చేసి నెమ్మదిగా కిందేం లేకుండా చూసి చేశానన్నమాట. ఇది ఇండోర్ ప్లాంట్స్ అని లోపల గూడా పెడతాను గదా! సో, అందుకని ఏంటంటే నేను దీనికి మామూలు సాయిల్ కింద వాడినా గూడా పైన ఎలాంటి అంటే ఆ మట్టికి సంబంధించినయి ఏమి అందులో జీవాలు లేకుండా చూస్తానన్నమాట. అంటే లోపల పెడతాం గదా! ప్లాంట్ అందుకని. సో, నీట్‌గా ఉంటే దాని లోపలనేవి బయటికి రాకుండా ఉంటాయి గదా! అందుకని దీనికైతే కోకోపీట్ తర్వాత ఫెల్లిస్పియర్ సంథింగ్ అది ఎప్పుడో తెప్పించిన సాయిల్ అది. దాన్ని మిక్స్ చేసి పెట్టాను ఈ 2 ప్లాంట్స్‌ని. సో, చూడ్డానికి చాలా బావుంటాయి. అంటే బోన్సాయి లుక్ వస్తది వీటికి. ఇంకా మనం మంచిగా పెంచుకుంటే అంతే దీన్ని ఇంకా కొంచెం డెకరేట్ చేస్తే స్టోన్స్ అవి వేసుకొని పైన ఇంకా చాలా బావుంటది. నెక్స్ట్ ఆ పని చేయాలి. అంటే కొంచెం మొక్క ఒక 2, 3 డేస్ అలా ఉంచిన తర్వాత రిపోర్ట్ చేశాను గదండీ! 2, 3 డేస్ ఉంచిన తర్వాత, ఆ తర్వాత డెకరేషన్ పార్ట్ అనే దాంట్లోకి వెళ్తాను. సో, అందుకని వీటిని అలా ఉంచేశాను. ఎవరైనా ఈజీగా పెంచుకోవచ్చు. చాలా బావుంటది. ఇది చూడడానికి చాలా అందంగా ఉంటదండి ప్లాంట్. అంతే గాకుండా మనం ఈ ప్లాంట్ నుంచి కట్ చేసిన చిన్న చిన్న స్టెమ్స్‌ని మళ్ళీ ఇలా చిన్న చిన్న పాట్స్‌లో పెట్టుకుంటే చాలా అందంగా వస్తాయి మళ్ళీ ప్లాంట్స్. సో, దాన్ని ఇలా ప్రాపగేట్ చేసుకోవచ్చు. మన ఫ్రెండ్స్‌కి చక్కగా ప్లాంట్స్‌ని గిఫ్ట్‌గా ఇవ్వచ్చు. ఎందుకనంటే మనం ఎవరికైతే గిఫ్ట్‌గా ఇస్తామో వాళ్ళు చాలా ఈజీగా దీన్ని మెయింటైన్ చేయొచ్చు కాబట్టి దానివల్ల ప్రాబ్లమ్ ఏమి ఉండదు. చాలా అందంగా ఏ టేబుల్ మీదో లేకుంటే స్టడీ టేబుల్ మీద చక్కగా పెట్టుకోవచ్చు దీన్ని. చాలా అందంగా ఉంటాయి. సో, ఈ చిన్న చిన్న స్టెమ్స్‌ని మనం ఇలా పెట్టుకొని ఒక 2, 3 డేస్ మనం కొంచెం షేడ్‌లో పెట్టుకొని వాటరింగ్ చేస్తే వీటికి రూట్స్ వచ్చేస్తాయి. చాలా అందంగా ప్లాంట్స్ రెడీ అవుతాయి. నేనైతే ప్రెజెంట్ ఇలా పెట్టాను. ఇంతకు ముందు గూడా నేను ఇలా ఈ చిన్న పాట్స్‌లో పెట్టే ఇచ్చాను అందరికి. సో, దీన్నే మనం ఏదైనా ఒక డెకరేటివ్ పాట్‌లో ఈ చిన్న పాట్‌ని ఫిక్స్ చేసుకున్నా గూడా చాలా బావుంటది. సో, అలా మనం ఈ జేడ్ ప్లాంట్‌ని ఈజీగా ప్రాపగేట్ చేయొచ్చు. ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. సో, ఎవరైనా బిలీవ్ చేస్తే ఇది లక్కీ ప్లాంట్ అనుకుంటే ఇంకా చాలా చక్కగా ఇంట్లో పెంచుకోవచ్చు. సో, ఇది జేడ్ ప్లాంట్ గురించి.